నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ అసలేది షాకింగ్ కాంబినేషన్. అందుకు తగ్గట్టుగా షాకుల మీద షాకులు ఇస్తున్నాడు పూరి. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, ఇది బాలయ్యలోని రొమాంటిక్ యాంగిల్ ని టచ్ చేసే చిత్రం అని చెప్పి తొలి షాక్ ఇచ్చాడు పూరి. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద షాక్ తగిలింది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లను కొత్త వాళ్లనే ఎంచుకోబోతున్నారట. అందుకోసం ఆడిషన్స్ కూడా నిర్వహించబోతున్నాడు పూరి. ఓ హీరోయిన్ గా తమన్నా ఫిక్స్ అయిందని, మిగిలిన 2 పాత్రలు స్టార్ హీరోయిన్లకే దక్కుతాయని భావించిన బాలయ్య ఫ్యాన్స్ కి పూరి గట్టి షాకే ఇచ్చాడు. హీరోయిన్లనే కాదు, మొత్తం మీద 12 మంది నటీనటులను కాస్టింగ్ కాల్ ద్వారా ఎంపిక చేస్తున్నాడు పూరి. విలన్, కమీడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా అందరినీ కొత్త వాళ్లనే తీసుకుంటున్నాడట. బాలయ్య లాంటి స్టార్ హీరో పక్కన స్టార్ హీరోయిన్లు, స్టార్ ఆర్టిస్టులు ఉంటే ప్యాడింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది, సినిమాకి లుక్ వస్తుంది. కానీ అందరినీ కొత్త వాళ్లనే తీసుకుంటే అదో ప్రయోగమే అనుకోవాలి. ఓ స్టార్ హీరో సినిమాకి ముగ్గురు హీరోయిన్లను ఇలా కాస్టింగ్ కాల్ ద్వారా ఎంపిక చేసుకోవటం నిజంగానే అరుదైన విషయం. సాధారణంగా కాస్టింగ్ కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకున్న నటీనటులకు ముందస్తు తర్ఫీదులు ఇవ్వటం కామన్. ఆ లెక్కన పూరికి కావాల్సిన నటీనటులు ఎప్పుడు దొరుకుతారు? వాళ్ళందరికీ ఎప్పుడు శిక్షణ ఇస్తాడు? చూస్తూ ఉంటే చెప్పిన టైంకి ఈ సినిమా విడుదల చేయటం కష్టంగానే అనిపిస్తోంది. చూద్దాం పూరి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో.